మ్యానుఫ్యాక్చరింగ్ పవర్గా తెలంగాణ అనే దాని మీద అడోబ్ సీఈఓ శంతన్ నారాయణను సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో భేటీ అయ్యారు. దానికి సంబంధించినటువంటి వార్త. సో నెక్స్ట్ చూద్దాం. ఎస్, బడి బావకు 8,952 కోట్ల రుణం ఏడీబీ ఏఐఐబీల నుంచి పొందేందుకు కేంద్రం పచ్చజెండా. ప్రధానంగా అభ్యసన సామర్థ్యాలు పెంచే సౌకర్యాల కోసం వినియోగం. ఎస్, ప్రభుత్వ బడుల బాగు కోసం రాష్ట్ర గవర్నమెంట్ రుణం తీసుకోవడానికి కేంద్రం పచ్చజెండా ఊపిందట. మళ్ళీ ఆ రుణం ఎక్కడి నుంచి తీసుకుంటారు, దేనికోసం ఖర్చు చేస్తారనేది వార్తలో చూద్దాం. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి రాష్ట్ర సర్కారు విదేశీ బ్యాంకుల నుంచి రుణం పొందనుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల నుంచి మొత్తం 8,952 కోట్ల రుణం పొందేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానంగా విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు ఆ రుణంతో ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పేదవారే కాదు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు సైతం ఢిల్లీలో మాదిరిగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునేలా పాఠశాలను ఉన్నతీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ రుణం వస్తే నిధుల కొరత తీరి విద్యా సంస్థల బలోపేతానికి అవసరమైన పనులు వేగం పుంజుకుంటాయి. రాష్ట్రంలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 2 చొప్పున. సో ఇది బడి బావు కోసం 8,952 కోట్ల రుణం తీసుకోబోతున్నారు అనేది వార్త. నిజానికి ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తే పేదలకు చాలా డబ్బులు మిగులుతాయి. పేదలకు వాళ్ళు సంపాదిస్తున్న మొత్తంలో అటు విద్యకు వైద్యానికి ఈ రెండింటికి ఎక్కువ వెచ్చిస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వాలు రాష్ట్ర స్థాయిలో కొటారి కమిషన్ లాంటి విద్యా వ్యవస్థలో విద్యారంగంలో ఉన్నత కమిషన్గా చెప్పుకునే కొటారి కమిషన్ లాంటి కమిషన్లు సూచించింది ఏంటంటే ప్రతి రాష్ట్రం తన బడ్జెట్లో కనీసం 30% నిధులు విద్యకు కేటాయించాలి. కానీ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఈ సంవత్సరాల తరబడి గత 10 ఏళ్ళు కావచ్చు, ఇప్పుడు ఈ 2.5 ఏళ్ళు కావచ్చు, ఎక్కడ మనకు విద్యకు 15% మించి ఎక్కడ విద్యకు బడ్జెట్లో కేటాయింపులు ఉండట్లేదు. సో ఒక్కసారి చూస్తే లాస్ట్ ఇయర్ బడ్జెట్ కనుక చూస్తే దాదాపు 3,04,792 కోట్ల బడ్జెట్లో పెడితే అందులో విద్యాశాఖ కేటాయించిన మొత్తం ఎంతయా అంటే కేవలం 24,000 కోట్లు. ఆ 24,000 కోట్లనే వీళ్ళ జీతభత్యాలు కావచ్చు, వీళ్ళకు నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి, సో వాటికే మెజారిటీ పోతే మిగిలిన అన్ని స్కూళ్లకు. సో 3 లక్షల కోట్లు. ఇది 2025-26. సో కొటారి కమిషన్ ఏం చెప్పిందంటే విద్యకు రాష్ట్ర స్థాయిలో కనీసం 30% నిధులు బడ్జెట్లో కేటాయించాలి. 30% అంటే ఇందులో దాదాపు 90,000 కోట్లు పెట్టాలి. ఇంకా 90,000 ప్లస్సే, ఇంకా తక్కువే ఉండదు. కానీ మన బడ్జెట్లో రాష్ట్రం కేటాయించింది మొత్తం ఎంత అంటే 7.5%, 24,000 కోట్లు. ఎంత తక్కువ చూడండి, 90,000 కోట్లు ఎక్కడ, 24,000 కోట్లు ఎక్కడ బడ్జెట్లో. సో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేకపోతే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే విద్యార్థులు ఎవరు రారు. తల్లిదండ్రులు మామూలు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు కూడా ఈరోజు ప్రైవేట్ స్కూళ్లకు వాళ్ళ పిల్లలు పంపిస్తున్నారంటే ప్రభుత్వ బడుల్లో సరైన మౌలిక వసతులు లేకపోవడం, అట్లాగే టీచింగ్ స్టాఫ్ కూడా, టీచర్ల రిక్రూట్మెంట్ కూడా టైంకు జరగకపోవడం. 4 టీచర్లు ఉంటే ఒకటే టీచర్ 5 తరగతులకు చెప్పడం, 2 టీచర్లు 7 తరగతుల వరకు చెప్పడం, ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ బడులకు ఈరోజు ఎవరు పేదలు వెళ్ళట్లేదు అనేది మనం చెప్పుకునే అంశం ఇక్కడ. ఓకే, ఢిల్లీలో ఇక్కడ ఉంది కదా, మనం చూసినాం కదా ఢిల్లీలో. ఇక్కడ చూడండి, ఢిల్లీ మాదిరిగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునేలా పాఠశాలను ఉన్నతీకరించాలని. ఢిల్లీ మాదిరిగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో పిల్లలు, మధ్యతరగతి ఇంకా ఉన్నత వర్గాల పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే విధంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి
విద్యాశాఖకు కూడా మంత్రిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని ఈనాడు రాసింది. ఈ వార్త పూర్తిగా చూద్దాం. ఎస్